హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హరిలో రంగ హరి. ఈరోజు రక్షాబంధన్ స్పెషల్ రాఖీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. చాలా బేసిక్ ఐటమ్స్తో మీ క్యూట్ బ్రదర్స్కి రాఖీ మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. రాఖీ చేసుకోవడానికి మనకి సాఫ్ట్ షీట్స్ దొరుకుతాయి కదా, గ్లిటర్ షీట్స్ కానీ ఫోమ్ షీట్స్ కానీ, రిబ్బన్, గ్లూ స్టిక్ అండ్ వన్ సీజర్. సో ఈ బేసిక్ థింగ్స్తో సింపుల్గా రాఖీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడైతే నేను క్యారెక్టర్ బేస్డ్ రాఖీ చూపిస్తున్నా. సో దానికి మనకి ఇలా గ్లిటర్ షీట్స్ ఉంటాయి కదా, గ్లిటర్ షీట్స్ కానీ ఫోమ్ షీట్స్ కానీ ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. ఆ షీట్ తీసుకొని మనం ఏ క్యారెక్టర్ అయితే వాళ్ళకి ఇష్టమో ఆ క్యారెక్టర్ మనం ఆ షీట్ మీద తీసుకొని కట్ చేసుకోవాలి ఆ షేప్లోకి. సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనం కస్టమైజ్డ్ రాఖీ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ క్యారెక్టర్ ఇష్టమైతే ఆ క్యారెక్టర్ మనం ఇంట్లో చేసుకోవచ్చు. జనరల్గా స్టోర్స్లో అలాగా క్యారెక్టర్ బేస్డ్ రాఖీస్ దొరకవు కదా. ఆల్రెడీ మా తమ్ముడికి రాఖీ నేను గిఫ్ట్ చేసేసి వచ్చాను, ఎందుకంటే ఈసారి తనతో ఉండట్లేదు. ఇప్పుడైతే ఈ రాఖీస్ నేను మా పిల్లల కోసం చేసిన, ఎందుకంటే ఇద్దరు నాకు అబ్బాయిలే కాబట్టి వాళ్ళకి రాఖీ కట్టే వాళ్ళు ఎవరు ఉండరు. సో వాళ్ళు ఏ అకేషన్ మిస్ అవ్వకూడదని చెప్పేసి ప్రతిసారి నేనే వాళ్ళకి రాఖీ కడతాను. ఒకడికేమో సానిక్ ఇష్టం, ఇంకొకటికి డైనోసార్ ఇష్టం. సో ప్రెజెంట్ అయితే నేను సానిక్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఇలా షేప్ కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ క్రియేటివిటీ. నేనైతే ఇలాగా మనకి గ్లిటర్ అవుట్లైనర్స్ ఉంటాయి కదా, గ్లిటర్ అవుట్లైనర్స్తో అవుట్లైన్స్ గీసుకొని స్కెచ్తో ఫేస్ డ్రా చేసుకున్నాను. అండ్ ఇంకా ఫార్మింగ్ షీట్స్ ఉంటాయి కదా, ఆ షీట్స్ నుంచి కొన్ని కట్ పీసెస్ తీసుకొని డెకరేట్ చేస్తున్నాను. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ, మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా డెకరేట్ చేసుకొని. సో ఇప్పుడైతే నాకు ఫేస్ రెడీ అయిపోయింది. సో హియర్ కమ్స్ ద సెకండ్ క్యారెక్టర్, డైనోసార్. ఇదైతే నాకు చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది, ఎందుకంటే దీనికి ఫస్ట్ ఇట్లాగా మనం పిక్చర్ డ్రా చేసుకొని దాని ప్రకారం మనం కట్ చేసేసుకోవడమే. ఇది చాలా సింపుల్గా అయిపోయింది. ఓవరాల్ లుక్ కూడా చాలా బాగా వచ్చింది, ఎందుకంటే ఇది నేను గ్లిటర్ షీట్తో చేసా కాబట్టి. సో ఇలా వన్స్ కట్ చేసేసుకున్న తర్వాత దానికి కొంచెం లైవ్లీ లుక్ ఇవ్వడానికి ఇలా ఐబాల్స్ దొరుకుతాయి మనకి, ఐబాల్ అటాచ్ చేసుకున్నాను. సో దట్స్ ఇట్, మనకి 2 క్యారెక్టర్స్ ఫినిష్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనకి టై చేసుకోవడానికి మనం థ్రెడ్ వాడతాం కదా. సో దీనికి క్యారెక్టర్ వైజ్ సూట్ అవడానికి మనకి పార్టీ రిబ్బన్స్ ఉంటాయి కదా, సో షైనీగా ఉంటాయి. ఆ పార్టీ రిబ్బన్ తీసుకొని జస్ట్ బ్యాక్ సైడ్ గ్లూతో స్టిక్ చేసుకోవడమే. నేనైతే సానిక్ బ్లూ కలర్ కాబట్టి బ్లూ రిబ్బన్ తీసుకుంటున్నాను, అండ్ డైనోసార్కి గ్రీన్ వాడాను. సో మీరు కూడా కాంట్రా కూడా వాడుకోవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. సో దట్స్ ఇట్, యువర్ కస్టమైజ్డ్ క్యారెక్టర్ బేస్డ్ రాఖీస్ ఆర్ రెడీ అట్ యువర్ హోమ్. సో ఇది సానిక్ క్యారెక్టర్, ఇదేమో డైనోసార్. ఇప్పుడు ఇవి చూసి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం. దక్షు, ఆదర్శ్, this is the Rakhi I made for you, Dakshu. Sonic! What? It's huh? See, this is for you. Is it nice? You like it? Nice? Dakshu? so nice. So I'll tie these 2 for you on the Rakhi day, okay? Keep it opposite. Okay, like this. Yeah, because blue. Okay, let's take a photo. Okay. చూసారా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో? అలాగే మీరు కూడా మీ క్యూట్ బ్రదర్స్కి ఇంట్లోనే రాఖీ చేసి గిఫ్ట్ చేయండి. And thanks for watching this video. See you in the next video. Please like, share and subscribe.